తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరగనున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం రాజముద్దతో కొత్తగా వచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వేదికపై నేటి కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో విస్తృత పర్యటన అయితే చేపట్టనున్నారు. ప్రస్తుతం వ్యవసాయం, రైతుల సమస్యల ప్రాంతాభివృద్ధి ప్రధాన అజెండాగా సీఎం పర్యటన అయితే ఈ రోజు కొనసాగనుంది. ఉదయం 11:15 తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. రాయవరం చేరుకున్న వెంటనే సీఎం ముందుగా క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించున్నారు. అలాగే ప్రోటోకాల్కు పక్కన పెట్టి రైతుల మధ్యకు వెళ్లి నేరుగా రైతులతో మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంట పరిస్థితి, నీటి కొరత ఉందా, విత్తనాలు సమయానికి లభించాయా, ఎరువుల ధరలు పెరిగాయా, పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందా లేదా అన్న అంశాలపై రైతుల నుంచి నేరుగా సమాచారం అయితే సేకరించున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గమనించి అధికారులకు తక్షణమే సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది మానస. అయితే ఉదయం 11:20 రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి క్రమంలో భారీ బహిరంగ సభ అయితే మాత్రం పంపిణీ చేయనున్నారు. అయితే తర్వాత అనంతరం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇదే విధంగా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే సీనియర్ నాయకులు నల్లమిల్లి మోలారెడ్డి విగ్రహావిష్కరణ కూడా ఆయన ఆవిష్కరించున్నారు. అదే విధంగా భూమి రికార్డులు సక్రమంగా ఉండేలా రైతుల హక్కులు పరిరక్షించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సీఎం అయితే పూర్తిగా వివరించున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా పంట పొలాల వెంటూ ప్రయాణిస్తూ వ్యవసాయ పనులను పరిశీలించి యంత్రాల వినియోగం, పంటల సాగు విధానంపై, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అధికారులు అయితే ప్రశ్నించున్నారు. మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రజావేదిక వద్దకు చేరుకున్న సీఎం ఈ సమావేశంలో ప్రాంత ప్రజలతో నేరుగా ముఖాముఖి అయితే మాత్రం సంభాషిస్తున్నారు. అయితే గ్రామాభివృద్ధి, సాగునీటి వసతులు, రోడ్లు, డ్రైనేజీ, విద్యపై, వైద్యం, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులపై సీఎం అయితే కీలకంగా మాట్లాడుతున్నారు మానస. అయితే ప్రజలు వినిపించే సమస్యలపై తక్షణ పరిష్కారానికి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 2:40 అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించి గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఎలాగా అభివృద్ధి చేస్తున్నారు అనే కార్యకర్తలు ప్రజలతో ఎలా మమేకవ్వాలనే రాబోయే రాజకీయ కార్యాచరణపై కూడా సీఎం కీలక సూచనలు ఇవ్వనట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనంతరం మధ్యాహ్నం 3:40 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి అయితే మాత్రం తిరుగు ప్రయాణం అయితే చేరున్నారు. రైతుల సమస్యలపై ప్రత్యేక అవగాహన, ప్రాంతాభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, పార్టీ బలోపేతం లక్ష్యంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పర్యటన అయితే మాత్రం అనంతం ప్రాధాన్యత సంతరించుకుంది మానస. ఇప్పటికే కూడా పోలీసు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తూ ప్రత్యేకంగా ఎంపీ ఎవరైతే హరీష్ మాధురి ఉన్నారో, అలాగే అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే ఆ మండపేట ఎమ్మెల్యే జయగల జోగేశ్వరరావు, అలాగే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తిగా ఇప్పటికే రాయవరంలో ఉన్న సంగన సభా సాంగత్య స్థలానికి అయితే ఎయిర్బ్యాడ్ గారు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడ ఇరుసుకొండ రాజోలు నియోజకవర్గం మలికపురం ఇరుసుకొండ జరిగిన ఓఎన్జీసీ సంబంధించిన ఆ యొక్క బ్లోఅవుట్ ప్రదేశాన్ని ఏరియల్ రివ్యూ ద్వారా సందర్శించి అక్కడ నుండి నేరుగా కూడా ఈ యొక్క మండపేట నియోజకవర్గం రాయవరంలో ఉన్న బహిరంగ సభా సమావేశంలో ఎయిర్లైన్ ల్యాండ్ అవద్ది, హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ యొక్క రైతుల వద్దకు చేరుకుని అనంతరం నల్లమిల్లి మోలారెడ్డి విగ్రహావిష్కరణ చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క రైతులకు ఈ యొక్క మన భూమి మన హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు రాజముద్ర వేసిన పట్టాదార పాస్ పుస్తకాలు అయితే అందివ్వడం జరుగుతుంది. ఇప్పటికే మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడంతో ఉవ్వెత్తున అయితే మాత్రం ప్రజలందరూ కూడా రైతులు కానివ్వండి, ఎవరైతే కార్యకర్త నాయకులుగా రాయవరంలో ఒక జన ప్రబంధనంగా అయితే మాత్రం పశుభయం అయిపోయి రాయవరం కానివ్వండి కూడా జిల్లా నలుమూల నుండి కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు రాక కోసం మాత్రం వారందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ అశోక్.